స్ట్రెచర్ గురించి మాట్లాడుతుంటే స్ట్రెచర్ మీద పడ్డాడు, స్ట్రెచర్ నుంచి ఆయన మార్చురీకి పోతాడు అని చెప్పని ఒక ఎమ్మెల్యే అన్నాడు అని చెప్పని అంటే వీళ్ళిద్దరు ఆ ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదు, అది రేవంత్ రెడ్డి గారి నోట్లో నుంచే వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యే కలిసి ఏమైనా కేసీఆర్ గారిని హత్య చేయాలని చెప్పని కుట్రబంతున్నారా, లేకపోతే ఆయనకి ఏమైనా ప్రమాదం కలిగించాలని చెప్పని కుట్రబంతున్నారా అని చెప్పని మేము అనుమానం వ్యక్తీకరిస్తూ ఉన్నాం. ఎందుకంటే యాజ్ పర్ లా ఎవరి శరీరం మార్చురీకి పోతుంది? మామూలుగా ఇక్కడ ఇండ్లలో డాక్టర్ ఉన్నాడు, ఇక్కడ రాజు అని చెప్పని డాక్టర్ ఉన్నాడు, అడిగితే చెప్తాడు ఎనీ డాక్టర్ కెన్ ఆల్సో సే. ఎవరి బాడీ డాక్టర్కి పోతుంది, మార్చురీకి పోతుంది? అన్యాచురల్ డెత్ అయితేనో, మెడికో లీగల్ కేసుల్లో ఏదైనా ప్రమాదం వచ్చి రోడ్ల మీద ప్రమాదాలు అయి చనిపోతేనో, ఇంకా ఏదైనా అంటే అన్యాచురల్ డెత్స్ కావచ్చు, మెడికో లీగల్ కేసెస్ కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లలో ఎవరైనా జ్యుడిషియల్ డెత్ అయితేనో, లేకపోతే అన్క్లెయిమ్డ్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఎక్కడన్నా రోడ్ల మీద కనబడ్డట్టయితే ఆ శరీరాలను మాత్రమే మనం మార్చురీకి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఒక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణకు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని పట్టుకొని మార్చురీకి పోతాడు అని చెప్పన్నాడు. ఎట్లా మార్చురీకి పోతాడు కేసీఆర్ గారి శరీరం చెప్పండి? అంటే రేవంత్ రెడ్డి ఏమైనా కుట్రపూరితంగా కేసీఆర్ గారికి ప్రమాదం చేకూర్చాలనే ఒక ప్రయత్నం చేస్తుండా అని చెప్పని వాళ్ళ అనుమానం కలుగుతూ ఉంది. దీనిపైన వెంటనే విచారణ జరపవలసిన అవసరం ఉంది. అడ్డు అదుపు లేని ఒక భాషతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని ఎట్లా తిట్టిండో అది కూడా మీకు ఒకసారి వినిపిస్తా. తర్వాత ఇష్టం వచ్చినట్టు తిట్టిండు, ఆఖరికి వాళ్ళ మార్చురీ అని చెప్పనే పదం వాడుతూ ఉన్నాడు. మార్చురీ అంటే ఇట్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్. ఇది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా, సిఆర్పిసి ప్రకారంగా, భారతీయ న్యాయ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా వారు మాట్లాడిన, ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని మాట్లాడిన మాటలు ఇవి క్రిమినల్ ఇన్ నేచర్, కాన్స్పిరసీని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారికి కూడా ప్రమాదం ఏమైనా తలపెట్టపోతున్నాడా అని చెప్పని వాళ్ళ అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే 1.5 సంవత్సరాల కాలంగా చేతగాని రీతిలో ఒక అసమర్థతతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఏ పరిపాలన చేతగాట్లేదు, పరిపాలనపై పట్టు రావట్లేదు, సంపద సృష్టించలేకపోతున్నాడు, తర్వాత ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోతున్నాడు, విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అసెంబ్లీ వేదికగా బయట ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ నిరాశ నిస్పృహలకు లోనైపోయి ఒక ఫ్రస్ట్రేషన్కి గురైపోయి ఇవాళ ఆఖరికి కేసీఆర్ గారిని నేను మార్చురీకి పంపిస్తా అని చెప్పని ఒక ఔచిత్యానికి వాళ్ళ దిగజారిండు. అంటే రేవంత్ రెడ్డికి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటువంటి అర్హతే లేదు. సిగ్గు ఎగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, 55 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక రాజకీయ జీవితం ఉన్నటువంటి ఒక వ్యక్తి, అన్ని రకాలైనటువంటి ఒక రీతుల్లో మంచి చెడు ఎత్తు పల్లాలు అన్నీ చూసినట్టు ఒక వ్యక్తి, కేంద్రంలో పదవులు, రాష్ట్రంలో పదవులు, రకరకాలైనటువంటి ఒక పరిస్థితులను అవగాహన చేసుకున్నట్టు ఒక వ్యక్తిగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా స్టేచర్ రాలేదు అని చెప్పని అన్నాడు ఆయన. స్టేచర్ రాలేదు అంటే ఎందుకు స్టేచర్ రాలేదో ఆలోచించి వాళ్ళ నువ్వు స్టేచర్ రాలేదు అంటే ఎందుకు స్టేచర్ రాలేదు ఆలోచించకుండా స్టేచర్ అంటే స్ట్రెచర్ అంటావు, స్ట్రెచర్ అంటే మార్చురీ అని చెప్పని కేసీఆర్ గారిని చంపేటువంటి ఒక